హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సంబంధించిన రైతు భరోసా డబ్బులు జమ అవ్వడం లేదని ఎంతోమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎవరికైతే ఈ రైతు భరోసా డబ్బులు అందడం లేదో వారు ఈ విధంగా చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి కూడా మన వీడియో వెళ్తుంది. తెలంగాణలో రైతులకు జనవరి 27 నుంచి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి. కొంతమంది తమకు రాలేదు అంటున్నారు. వాళ్ళు ఏం చేయాలో, డబ్బులు వచ్చేందుకు ఏ ప్రక్రియ చేపట్టాలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగానే చేస్తుంది. జనవరి 27 నుంచి అర్హులైన రైతులకు బ్యాంక్ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు తొలి విడత కింద 6,000 చొప్పున డబ్బులు జమ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజులో 4.41 లక్షల మంది రైతులకు రైతు భరోసా 569 కోట్ల అకౌంట్లో జమ అయ్యాయి. దాంతో ఆ రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు కింద ఆర్థిక సంవత్సరంలో 10,000 రాగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కింద 5,000 ఇవ్వగా, రైతు భరోసా కింద 6,000 ఇచ్చినట్టయింది. తద్వారా రైతులకు సంవత్సరానికి ఎకరానికి 11,000 చొప్పున పొందినట్లయింది. వారమంతా రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతూనే ఉంటాయి. బ్యాంక్ అధికారులు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తారు. ఆ టైంలో అకౌంట్లో మనీ జమ చేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి చెక్ క్లియరెన్స్, అకౌంట్ వెరిఫికేషన్, డీడీ క్లియరెన్స్ వంటి పనులు వారికి ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు 10 నుంచి 2 మధ్య లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ అవుతూనే ఉంటాయి. ఆ సమయంలో రైతులకు కూడా మెసేజ్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. ఇది వరకు బీఆర్ఎస్ పాలనలో ఎకరాల వారీగా రైతు బంధు ఇచ్చేవారు. అంటే గ్రామంలో ముందుగా ఎక్కువ ఎకరాల పొలం ఉన్నవారికి రైతు బంధు డబ్బు వచ్చేది. దాంతో ఎకరాలు లేని వారు కూడా తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గ్రామంలో ఉన్న రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. ఎవరికైనా మిస్ అయితే ఈ వారంలో జమ అవుతాయి. మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.